ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మన సాంప్రదాయ వంటలు అన్నీ ఆరోగ్యకరమైనవే, అన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవే. సో ఇలా చేసుకొని ఇలా వండుకొని మనం తీసుకోవాలి అనే దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. సో దానిలో భాగంగానే రైస్లో బెండకాయలు ఇలా కట్టేసి కుక్ చేయడం, దీని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ సృష్టికర్త విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురుగారు, జనరల్గానే ఇలానే వండుకోవాలి, ఇప్పుడు ఫుడ్ అన్నం వండుకోవాలి అన్నప్పుడు గంజి వార్చే వండుకోవాలనేది పాతకాలం నుంచి వస్తుంది. మధ్యలో మానేసాము, అనారోగ్య సమస్యలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు అలానే వండుకోవాలని చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వాలి అని ఉంటే అలాగే ఫాలో అవ్వాలి, మీకు హెల్త్ బెనిఫిట్ కలుగుతుంది అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మధ్య చాలా వైరల్ అయింది, అన్నం ఉడుకుతుంటే దాంట్లో బెండకాయల్ని కుక్ చేస్తారు. సో దాని వెనక కూడా చాలా అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్ ఉందంట. ఏంటండి అది? ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, మీరు నన్ను పరిచయం చేస్తూ మాట్లాడిన మాటలో లియో డైట్ సృష్టికర్త, స్పెషలిస్ట్ అంటే బాగుంటుంది, అంటే దాన్ని అవలంబిస్తున్నాను అంతే. సృష్టి చేసిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడో ఉన్నారు, అందుకని ఆ పేరులోనే అవి ఒదిగి ఉన్నాయి. లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్. దానికి సింహానికి మనం ఏం సృష్టికర్తలం కాదు, ప్రకృతిలో ఉన్న వాటిని కొంచెం మెలకువతో నేర్చుకున్నాం కాబట్టి దాంట్లో మనకు ఒక ప్రత్యేక నైపుణ్యం కలిగిన వాళ్ళము అనుకోవడం సరైన పదం. ఓకే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఇది సాంప్రదాయ వంటకాల్లో మనకు పురాతనం నుంచి వస్తున్నప్పుడు జ్ఞానం అభివృద్ధి చెందుతున్న పరిణామంలో మానవుడు తన ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలని వివిధ రూపాలలో నవీకరించుకుంటూ అభివృద్ధి చెందాడు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి మనం బెండకాయల్ని తీసుకుందాం. అంటే సహజంగా బెండకాయని కట్ చేస్తే జిగురు వస్తుంది, కానీ అది మనం కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్, పోషక పదార్థాలు కొంతవరకు ఆవిరైపోతూ ఉంటాయి. పూర్వ రోజుల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్, అంటే మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు, భౌతికమైనటువంటి అభౌతికమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా కాయగూరలను విరివిగా వాడేవారు. దాంట్లో ప్రధానంగా అంటే చూడండి, అంటే అది దుస్సాంప్రదాయం కూడా. అన్నం వండేటప్పుడే ఇంట్లో నాటుకోడి గుడ్లను కూడా అన్నంలో వేసేసేవారు. పెంకుతో అనే గుడ్డుని శుభ్రంగా కడిగేసి అన్నంలో వేసేసేవారు. అన్నం ఉడికేది, అన్నంతో పాటు గుడ్డు కూడా ఉడికేది. ఇది ఒక పద్ధతి. అలాగే బంగాళదుంపలను కూడా కడిగేసి అందులో వేసేస్తారు. అంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. గెంజి వార్చేస్తారు, తర్వాత అన్నాన్ని విడదీస్తే అందులోంచి మనకు కావాల్సినటువంటి, అంటే తక్కువ వేడితో ఎక్కువ పోషకాలు విలువలు తగ్గకుండా ఆహారాన్ని మార్చుకోవటానికి ఈ పద్ధతులు ఉండేవి. ఇందులో అంటే ప్రత్యేకంగా స్పెషల్గా అంటూ ఏమీ లేవు. ఇది ప్రారంభించిన సమయానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డయాబెటిక్, ఇప్పుడు ఇదంతా వచ్చింది ఎక్కడ అంటే డయాబెటిక్ తగ్గడం కోసమే. అన్నాన్ని మానేయండి అని ఒకటి చెప్తాడు, ఇంకోటి ఏదో తినమని నేను చెప్తాను, ఇంకొకటి ఏదో తినమని ఇంకోటి ఏదో చెప్తారు. ఇవన్నీ ఇన్ని రకాలు చెప్పడం వల్ల మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాత పద్ధతులకు వెళ్తున్నాం. కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే వంకాయని కాల్చి వంకాయని అన్నంలో ఉడుకుతున్న దాంట్లో వేస్తారు ముచ్చుకుతో సహా. అది బాగా ఉడికిన తర్వాత అన్నంలోంచి ఆ వంకాయని తీసి ఎక్కడైతే నొప్పి వాపు ఉందో దాన్ని అక్కడ కట్టు కడతారు. వంకాయలో ఉన్నటువంటి పోషకాలు మిస్ అవ్వకుండా ఆ వేడి ఆ నొప్పిని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా లాగేస్తుంది. ఇలా చాలా రకాలు, జిల్లేడాకుల్ని వేడి చేసి కట్టడం, ఇవన్నీ కూడా సాంప్రదాయ జీవన విధానంలో ఒక భాగాలు. ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ అంటూ ఏమి ఉండదు, వాటిలో ఉన్నాయి. మనకి బెండకాయకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శోషరస వ్యవస్థని మెరుగుపరచడం. అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలని శరీరానికి అందేలా చేయడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా బెండకాయలో ఉన్నాయి. అబ్జార్ప్షన్ బాగుంటుంది. అది ఇప్పుడు అందరం మ్యాక్సిమం 99.9% కూడా అందరం కోల్పోయాం. తింటున్న వాటిలో కొన్ని మాత్రమే వెళ్తున్నాయి. ఇక అడిషనల్గా మనం బయట నుంచి క్యాప్సిల్స్ రూపంలో సప్లిమెంట్స్ ఇస్తున్నాం. అందుకని సోమరిపోతుగా తయారైంది మన శరీరంలో ఉన్నటువంటి శోషరస వ్యవస్థ.
ఇప్పుడు అంటే దీన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి ఇలా పెట్టారు. అడిషనల్ గట్ హెల్త్ మంచిగా అవుతుంది, తీసుకున్నవి మనకి అబ్జార్బ్ అవుతాయి. ఇప్పుడు అన్నం వండుకున్నారు, శుభ్రంగా ఒక 4 బెండకాయలు, కొంచెం కూర వండుకున్నారు, 2 కలిసే వెళ్ళినాయిగా. బెండకాయ కూర రెగ్యులర్గా తింటే సరిపోతుంది, మళ్ళీ పని కట్టుకుని బెండకాయలని చుట్టి అన్నంలో వేసి కొంతమంది దాన్ని ఇష్టపడతారు, ఇష్టపడకపోతారు. దానివల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయంట గురించి. అదేనమ్మా, మీకు ఇప్పుడు బెండకాయలో పోషకాలు ఉన్నాయి, కేవలం అన్నంలో ఉడికినంత మాత్రాన దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏమి పెరగవు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు మన స్టవ్స్ ఏదైతే ఈ గ్యాస్ స్టవ్స్ మీద ప్రాసెస్ చేస్తే దేంతో చేసినా దాంట్లో కొంచెం పోషక విలువలు ఎక్కువగా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. మనకి కట్టె పొల్లలతో చేసినటువంటి పొయ్యి మీద వండిన వంటలకి ఉన్నటువంటి పోషక విలువలకి మనం ఇంట్లో వాడేటువంటి ఇండక్స్ స్టవ్ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ స్టవ్లు కావచ్చు, ఇంకా ఏ స్టవ్తో తీసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత పోషక విలువల లోపం ఉంటుంది. మనం దాన్ని మార్చలేము. రెగ్యులర్గా బెండకాయలు ఎక్కువగా వాడితే మంచిది. మనం మన లియో డైట్లో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్లో దానికి 11th ప్లేస్ ఇచ్చాం. సాటర్న్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. లుక్ యంగర్ లైవ్ లాంగర్ లియో డైట్లో బెండకాయలకి అత్యుత్తమైనటువంటి స్థానాన్ని ఇవ్వబడింది. బెండకాయ వాటర్ కూడా తీసుకోవచ్చు. మనం చెప్తున్నాం కదా, బెండకాయల్ని నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ ముక్కల్ని తినేసి ఆ వాటర్ మనకి అవసరాన్ని బట్టి దాహాన్ని మధ్యాహ్నం వరకు కూడా తాగొచ్చు, ఉదయం సోక్ చేసి సాయంత్రం వరకు అక్కడ బెండకాయల నీళ్ళని తాగొచ్చు. ఇప్పుడు ఈ రైస్ ఉడికేటప్పుడు ఈ బెండకాయలను కూడా దాంతోపాటు కుక్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? అంటే సహజంగా బెండకాయ వల్ల వచ్చే పోషక విలువలన్నీ కూడా వస్తాయి. అడిషనల్గా ఇక్కడ ఏంటి అంటే అన్నంతో పాటు స్టీమ్ అవుతుంది, అది పూర్తిగా ఉడకట్లేదు, డైరెక్ట్ ఫ్లేమ్ కాకుండా ఇండైరెక్ట్గా వాటరు ప్లస్ రైస్తో ఫర్మెంటేషన్ అవుతుంది. కాబట్టి దీంట్లో పోషక విలువలు ఎక్కువగా కోల్పోకుండా దాని నుంచి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్. దానికన్నా ఉత్తమం ఏంటి అంటే నైట్ వాటర్లో సోక్ చేసి బెండకాయలు తీసుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తాను. దాంతోపాటు అడిషనల్గా ఇలా కూడా ఇంకొక 3-4 బెండకాయలు అడిషనల్గా తీసుకుంటాం. ఇప్పుడు రైస్ వల్ల షుగర్ ఏదైతే పెరుగుతుందో షుగర్ లెవెల్స్, అది పెరగకుండా కూడా ఈ బెండకాయని అలా కుక్ చేయడం వల్ల ఆపుతుందా? ఏది ఆపదమ్మా. రైస్ వల్ల షుగర్ పెరగటం అనేది అపోహ. రైస్ వల్లే షుగర్ పెరుగుతుందంటే భారతదేశంలో 130 కోట్ల మంది కూడా షుగర్ పేషెంట్లు అవ్వాలి. షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే ఈ బెండకాయ ఎలా ఉపయోగపడుతుంది? బెండకాయ చాలా, మీకు చెప్తున్నాను కదా, ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలని శరీరం స్వీకరించే స్థితికి బెండకాయ తీసుకొస్తుంది. అందుకని బెండకాయని విరివిగా వాడుకోవాలి. బెండకాయ అలాగే మన రైతులు కూడా ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేయకుండా సహజ సిద్ధంగా బెండకాయల్ని పండించగలిగితే బెండకాయలు ప్రపంచానికి, దేశానికో రాష్ట్రానికో కాదు, ప్రపంచానికి ఒక పెను ప్రమాదం ఉంది. ఆ పెను ప్రమాదం నుంచి బయటపడేస్తాయి. చాలా చక్కగా చెప్పారు గురూజీ. అయితే వైట్ రైస్ తీసుకోకూడదు, సింగిల్ పాలిష్ రైస్ మాత్రమే మనం తీసుకుంటే ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇలా పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, దంపుడు బియ్యం అంటే తక్కువగా పాలిష్ పెట్టినటువంటి రైస్ అన్నాన్ని మనం, అంటే జనం అందరూ కూడా ఫైన్ క్వాలిటీ, ఎలా అన్నం ఎలా అంటుంటే మెతుకులు రాలాలి, తెల్లగా కనిపించాలనే దాంట్లో ఎక్కడికో వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకున్నాం. ఇప్పుడు కొత్త పద్ధతులు ఏమున్నాయని మళ్ళీ పాత పద్ధతుల వైపుకే అడుగులు వేస్తూ ఉన్నాం. ఇవన్నీ మంచివే. బంగాళదుంపల్ని కూడా మనం అన్నంలో కుక్ చేస్తుంది తీసుకోవడం వల్ల కిడ్నీల యొక్క పనితనం మెరుగుపడుతుంది. బెండకాయల వల్ల ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ బాగుంటుంది. ఇది చాలా అద్భుతం. మీరు చెయ్యవలసింది చెయ్యకపోయినా చెయ్యకూడనిది మాత్రం చేయటం మానేయండి. అందులో ప్రధానంగా జనాల్ని విపరీతమైనటువంటి ప్రలోభానికి గురి చేస్తున్నారు. డయాబెటిక్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండైజెషన్, అరుగుదల వ్యవస్థ. దాన్ని మెరుగుపరుచుకోవాలి. ఆకలిస్తే అన్నం తినాలి. ఆకలిస్తే అన్నం తినాలని చెప్పేసి అర్ధరాత్రి 12 గంటలకు ఆకలిస్తే అన్నం తినడం కాదు. మనం ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆకలిస్తే అది మీకు కరెక్ట్ అయిన ఆకలి. అప్పుడు అందరం కలిసి సమిష్టిగా కూర్చొని తినాలి. మీకు నాకు ఆకలి వేయట్లేదు, నేను 3 గంటలకు తింటాను, మీరు తినేయండి అని చెప్పేసి అని ఆ వ్యవస్థలో లేము. మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నాం. మనకి ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే అది అరుగుదలకి అద్భుతమైనటువంటి దోహదం చేస్తుంది. డయాబెటిక్ అనే రోగం నుంచి మనల్ని బయటపడేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం రాకుండా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని కోరుకుందాం. లియో డైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి. నాకు రీసెంట్గా క్రియాటినిన్ 1.5 monthలో క్రియాటినిన్ 11 నుంచి 5 వచ్చింది. విత్ రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే నేను టెస్ట్ మోనోస్ రిపోర్ట్లు చూపించి నేనేం వ్యాపారం చేయట్లే, నేనేం అమ్ముకోవాలనుకోవట్లే.
జనంలో అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాం. వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని కొన్ని లక్షల మంది లియో డైట్ అంటే జీవన విధానం, లియో డైట్ అంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, దాన్ని అనుసరించి వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పులతో చాలా క్యూరబుల్, ప్రతిదీ క్యూర్ కాందంటూ ఏది ఉండదు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో ఫుడ్ అంటే ఫుడ్ ప్రిపరేషన్కి, సో అవి పాటిస్తే చాలు. అసలు మట్టి కుండలు, ఇత్తడి, Cooking మట్టి process కాకపోతే కానీ, కొంచెం ప్రాసెస్, ఆ. ఇత్తడివి కానీ ఇలాంటివి మెటల్స్, కంచు ఇలాంటి వెజల్స్లో శుభ్రంగా పాత పద్ధతికి వెళ్ళి, అంటే మనం జీవించడం కోసం, బ్రతకటం కోసం తినాలి, తినడం కోసం బ్రతకటం అనే విధానాన్ని మార్చుకోవాలి. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.